ఇంత బ్లూ కలర్ గా ఉంది ఏంట్రా బాబు. ఇప్పుడు మనం ఉన్న ఫ్లోర్ కూడా 91 ఫ్లోర్ అనమాట. చాలా టాప్లో ఉంటుంది. ఎటు చూసినా సరే మనకి 360 డిగ్రీస్లో బిల్డింగ్స్ కనిపిస్తూనే ఉంటాయి అనమాట. అండ్ వీటి ప్రైసెస్ కూడా కోట్లలోనే ఉంటుంది. బట్ ఇవైతే అమ్మరు అనమాట. ఈ వ్యూ చూడండి, అసలు మామూలుగా లేదు. అసలు సన్సెట్ అయ్యే టైం కంప్లీట్గా అయిపోయింది కాబట్టి సో ఆ గోల్డ్ ఫినిష్ కానీ ఆ బిల్డింగ్స్ మధ్యలో సన్ కనిపించే మూమెంట్ కానీ వేరే లెవెల్ అయితే ఉందన్నమాట. వరల్డ్లోనే కాస్ట్లీయెస్ట్ బాత్రూమ్ అయి ఉంటుంది. సో ఈ బాత్రూమ్ నుంచి వ్యూ చూడండి. టైమ్ స్క్వేర్కి అయితే వచ్చేసాం అనమాట. సో చూడండి, చాలా ఫేమస్ వరల్డ్లోనే. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఉన్నారు, నేనైతే చాలా బాగున్నాను. సో ఈ ప్రజెంట్ మనం న్యూయార్క్ సిటీలో అయితే ఉన్నామన్నమాట. సో ఇంతకుముందు ఆల్రెడీ నేను పార్ట్ 1 వీడియో చేశాను, దానికి కంటిన్యూషన్ అనమాట ఈ వీడియో. సో ఈ వీడియోలో మనకి సో ఆ న్యూయార్క్లోనే అతిపెద్ద బిల్డింగ్స్లో ఒకటైనటువంటి ద సమ్మిట్ బిల్డింగ్ అని చెప్పి లొకేషన్కి అయితే వచ్చామన్నమాట. సో ఈ బిల్డింగ్ టాప్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత మనకు న్యూయార్క్ సిటీ మొత్తం కనిపిస్తుంది. చాలా క్రేజీగా ఉంటుంది వీడియో. సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏంటి ఫేస్కి డిఫరెంట్ కలద్దాలు పెట్టుకున్నాడు అండ్ ఏవో సాక్స్ లాంటివి పెట్టుకున్నాడు అని అనుకుంటున్నారా? సో ఈ బిల్డింగ్ మీదకి ఎక్కాలంటే మనము చాలా క్రేజీగా ఉంటుంది కాబట్టి సో కొన్ని ప్రికాషన్స్ అయితే ఫాలో అవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ కొన్ని టెస్టులు కూడా ఉంటాయి అనమాట. మన హెడ్ సైజ్ని అవన్నిటిని కూడా సో వీళ్ళైతే మెజర్ చేసుకొని, సో ఎందుకంటే 92 ఫ్లోర్స్ కాబట్టి సో చాలా ఉంటుంది కాబట్టి సో అక్కడికి వెళ్ళాలంటే కొన్ని ప్రికాషన్స్ అయితే ఫాలో అవుతాం అనమాట. సో ఈ బిల్డింగ్ ఎక్కడానికి ఇక్కడ ఒక లిఫ్ట్ అయితే ఉందన్నమాట. సో ఆ లిఫ్ట్లోకి వెళ్ళాము. సో ఈ లిఫ్ట్లో ఉన్న సౌండ్ కూడా చూడండి, చాలా క్రేజీగా ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో పోయింది. ఈ లిఫ్ట్లోకి రాగానే డిఫరెంట్ సౌండ్స్ అయితే ప్లేస్ చేస్తాడు అనమాట. అండ్ లైట్స్ కూడా కంప్లీట్గా ఆఫ్ చేసేసి మనకు ఒక కొత్త అట్మాస్ఫియర్లోకి తీసుకెళ్తున్న ఫీలింగ్ అయితే తీసుకొచ్చాడు అనమాట. ఆ సౌండ్స్ కానీ అవైతే చాలా బాగున్నాయి. అండ్ మనకి ఒకేసారి 91 ఫ్లోర్కి అయితే తీసుకెళ్ళిపోయాడు అనమాట. వితిన్ 20 సెకండ్స్ లోపలే అనమాట. 20 సెకండ్ లోపలే ఫస్ట్ ఫ్లోర్ నుంచి 90 ఫ్లోర్స్కి అయితే తీసుకెళ్ళిపోయాడు. సో ఇప్పుడైతే మనం బిల్డింగ్ లోపలికి ఎంటర్ అవుతున్నాం కాబట్టి సో మంచి కలర్స్గా అయితే పెట్టాడు అనమాట. ఇక్కడ బ్లూ కలర్ ఉంది అండ్ కొంచెం ముందుకెళ్ళగానే మళ్ళీ వేరే కలర్ రెడ్ కలర్ తీసుకెళ్ళిపోయాడు అనమాట. సో కొంచెం ముందుకెళ్ళగానే మనకైతే సో కంప్లీట్గా 92 ఫ్లోర్లోకి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఒకేసారి సో ఆ రిఫ్లెక్షన్స్ చూడగానే మనకైతే కళ్ళు తిరుగుతాయి అనమాట. సో ఎటు చూసినా సరే కంప్లీట్గా గ్లాస్ ఫినిష్ అయితే ఉంటుంది. ఎటు చూసినా సరే మిర్రర్స్ ఉంటాయి అనమాట. అండ్ ఇక అద్దాల నుంచి చూస్తే మాత్రం మొత్తం న్యూయార్క్ వ్యూ మొత్తం ఒకేసారి మన కళ్ళ ముందుకైతే తీసుకొస్తాడు అనమాట. సడన్గా ఒక్కసారి చూస్తే మాత్రం కళ్ళు అయితే లైక్ మనకి రిఫ్లెక్షన్స్ వల్ల ఏంటంటే సో బ్లర్ అయిపోతాయి కంప్లీట్గా. సో నాకు తెలిసి అందుకే ఈ గ్లాసెస్ అయితే మనకైతే ప్రొవైడ్ చేశాడు. సో ఎందుకంటే 92 ఫ్లోర్స్లో ఉన్నాం కాబట్టి సో సన్ కూడా డైరెక్ట్గా వస్తున్నాడు మొహం మీదకి. చూడండి అసలు ఆ వ్యూ ఎలా ఉందో. సో కంప్లీట్గా ఎటు చూసినా సరే న్యూయార్క్ అంటే ఈ స్కై క్రాపర్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి చూడండి అసలు వ్యూ ఎంత బాగుందో. సో అక్కడ కనిపిస్తుందిగా ఎంపైర్ సిటీ బిల్డింగ్ అని చెప్పేసి చాలా ఫేమస్ అనమాట న్యూయార్క్లోనే అండ్ అమెరికాలో కూడా అనమాట. అండ్ న్యూయార్క్లో చాలా బిల్డింగ్స్ సో ఈ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాయి అనమాట. ఇట్లా టాప్ ఫ్లోర్కి వచ్చి మనం న్యూయార్క్ వ్యూని చూడడానికి. బట్ పర్టికులర్గా మేము ఈ బిల్డింగ్ ఎందుకు చూస్ చేసుకున్నామంటే సో ఇది కొంచెం అఫోర్డబుల్ ప్రైస్లో లైక్ $45 పర్ హెడ్ అనమాట. సో చిల్డ్రన్స్ ఉంటే లైక్ $25 అలా పడుతుంది. సో మేమైతే దీనికే ఇమీడియట్గా వచ్చాం కాబట్టి సో అప్పటికప్పుడు మాకు దీనికే టికెట్స్ దొరికాయి అని చెప్పేసి ఈ బిల్డింగ్నే చూస్ చేసుకున్నాము. అండ్ ఈ బిల్డింగ్ నుంచి కూడా మనకి కంప్లీట్గా 360 డిగ్రీస్ వ్యూ కంప్లీట్గా న్యూయార్క్లో ఉన్న ప్రతి ఏరియా అయితే మనకు కనిపిస్తుంది. బ్రూక్లిన్ బ్రిడ్జ్ కానీ, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కానీ, మ్యాన్హాటన్ బ్రిడ్జ్ కానీ సో అన్నీ అయితే మనమైతే ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు అనమాట. సో మీకు అక్కడ కనిపిస్తుందిగా ఎంపైర్ సిటీ బిల్డింగ్, చాలా ఫేమస్ అనమాట. సో ఇక్కడ నుంచి కూడా చూడండి వ్యూ, అక్కడ చూస్తున్న ఆ ఓషియన్ వ్యూ కానీ అండ్ అది హడ్సన్ రివర్ అనమాట. సో ఇవన్నీ కూడా మనకైతే క్లియర్గా కనిపిస్తాయి. సో ఎవరైతే వద్దాం అనుకుంటున్నారో ఈవినింగ్ టైంలో రండి, చాలా వరకు బెటర్ అనమాట. సో ఎందుకంటే మనము డే టైంలో కూడా కంప్లీట్గా చూడొచ్చు అండ్ బ్యూటిఫుల్ సన్సెట్ కూడా ఈ బిల్డింగ్ నుంచి అయితే వేరే లెవెల్ అయితే ఉంటుంది అనమాట. సో మేము కూడా వెయిట్ చేస్తాం అప్పటి వరకు. సో ఆ వ్యూ కూడా మీకు చూపిస్తాను, లాస్ట్ వరకు అయితే చూడండి, ఎవరు మిస్ అవ్వద్దు.
అండ్ ఇప్పుడు మనం ఉన్న ఫ్లోర్ కూడా 91 ఫ్లోర్ అనమాట. చాలా టాప్లో ఉంటుంది. ఎటు చూసినా సరే మనకి 360 డిగ్రీస్లో బిల్డింగ్స్ కనిపిస్తూనే ఉంటాయి అనమాట. సో ఎవరైతే వద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళ వాచ్ లిస్ట్లో ఈ ప్లేస్ కూడా పెట్టుకోండి అనమాట. అండ్ చాలా బాగుంది, వ్యూ కూడా మామూలుగా లేదు, అదిరిపోయింది. సో మనమే ఎంజాయ్ చేస్తున్నామంటే ఇక్కడ అమెరికన్స్ కూడా చాలా వరకు వచ్చేసి వాళ్ళకు కూడా ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. సో వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ పిల్లలకు కూడా సో 92nd ఫ్లోర్లో సో వేరే ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. సో అక్కడికి కూడా వెళ్దాము. సో అది కూడా చూపిస్తాను. ఇంత పబ్లిక్లో మనం మాట్లాడాలంటే కొంచెం కష్టమే కాబట్టి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సో కొంచెం నాయిస్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. What is this, Bacha? I don't know, Macha. Is this New York or some other planet? Yeah. See, that you can see the Statue of Liberty. Yeah. That island is Statue of Liberty. Yeah. So this is the building, I think, some capital. So these buildings are crazy. Crazy, oh my God. See my child sitting. Yeah. అండ్ ఎటు చూసినా సరే ఇక్కడ మొత్తం గ్లాసెసే కనిపిస్తాయి అనమాట. మనకు ఫ్లోర్ మీద గ్లాసెస్ ఉంటాయి అండ్ టాప్లో కూడా గ్లాసెస్ ఉంటాయి అనమాట. సో మన రిఫ్లెక్షన్స్ అనమాట మనకి మిర్రరింగ్ చేసేసి సో చాలా వేరియేషన్స్లో కనిపిస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు 91st ఫ్లోర్ నుంచి 92nd ఫ్లోర్కి అయితే మూవ్ అయిపోయాము. సో ఈ 92nd ఫ్లోర్లో కొన్ని ఇక్కడ గ్లాస్ రాక్స్ అని చెప్పేసి ఐటమ్స్ అయితే ప్లేస్ చేశాడు. సో ఇవి కూడా కంప్లీట్గా మనకి మిర్రర్ లుక్ అయితే తీసుకొచ్చాయి. సో వీటి ప్రత్యేకత ఏంటి అంటే సో ఇలాంటివి మళ్ళీ ఇంకా ప్రపంచంలో ఎక్కడ ఉండవు అనమాట. సో పర్టికులర్గా ఈ డిజైన్స్ని ఈ బిల్డింగ్లో ప్లేస్ చేయడానికే సో బయట ఒక ఆర్టిస్ట్ దగ్గరే చేయించుకొని అయితే తీసుకొచ్చారు. సో చాలా బాగున్నాయి, చాలా యూనిక్గా ఉన్నాయి. అండ్ వీటి ప్రైసెస్ కూడా కోట్లలోనే ఉంటుంది, బట్ ఇవైతే అమ్మరు అనమాట. సో చాలా బాగున్నాయి ఆ రాక్స్ అవన్నీ. సో ఇవి కూడా ఒక అట్రాక్షన్ అనమాట ఈ బిల్డింగ్లో. అండ్ ఇక్కడ మనకి సో ఈ బిల్డింగ్ సో ఎలా ఉంటుంది అని చెప్పేసి మొత్తం మనకైతే ఫ్లోర్ వైజ్ చూపించాడు అనమాట. సో మనమైతే టాప్ ఫ్లోర్లో మనకు పైన కనిపిస్తున్న 92nd ఫ్లోర్లో అయితే ఉన్నాము. సో అక్కడ నుంచి మనమైతే చూస్తున్నాము, ఇదే బిల్డింగ్లో ఉన్నాం మనం ప్రెజెంట్. సో చాలా బాగుంది కదా, భలే పెట్టారు ఇది కూడా మనకి. అండ్ ఈ రాక్స్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి అనమాట. సో చూడడానికి మనకి ఎట్లా అంటే వాటర్ డ్రాప్స్ ఉంటాయి కదా, సో అలా కనిపిస్తున్నాయి అనమాట. వాటర్ డ్రాప్స్ని చాలా పెద్ద సైజులో ఉన్నట్టు అయితే అనిపిస్తున్నాయి. అండ్ ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్తే సో ఇదే ఫ్లోర్లో సో ఈ బెలూన్స్ అయితే ప్లేస్ చేశారు. చూడండి అసలు ఎంత బాగున్నాయో. సో హీలియం బెలూన్స్ అని చెప్పి అంటారు కదా, సో వీటిని కూడా మనకి గ్లాస్ లుక్ తీసుకొచ్చేసి ఎటు చూసినా ఇంకా గ్లాస్ లుక్కే అనమాట కంప్లీట్గా. అండ్ బ్యాక్ సైడ్ కూడా మెల్లగా సన్సెట్ అయ్యే టైం అయితే కావస్తుంది. సో ఆ గోల్డ్ ఫినిష్ వల్ల సో ఈ బిల్డింగ్ లోపల లుక్ ఇంకా డబుల్ అయిందనమాట. సో చూడండి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు ఈ బెలూన్స్. సో పెద్దవాళ్ళు కూడా సో చిన్నపిల్లలు అయిపోయి సో ఈ బెలూన్స్తో ఆడుకున్నారు. మీరు చూడండి కళ్ళ ముందు ఎంతమంది ఆడుకున్నారో. సో మనం కూడా కొద్దిసేపు ఈ బెలూన్స్తో ఈ లొకేషన్లో ఉన్నాం కాబట్టి సో ఆ ఎంజాయ్ అయితే చేద్దాము. సో ఇక్కడ నుంచి చూడండి ఆ వ్యూ మామూలుగా లేదు న్యూయార్క్. సో ఆ బెలూన్స్, ఆ బిల్డింగ్స్ అండ్ ఆ స్కై చాలా బాగుంది. సో ఈ ఐఫోన్ కూడా మంచిగా మనకి రికార్డ్ చేస్తుంది, వీడియో కూడా చాలా క్లారిటీగా వస్తుంది. సో సన్సెట్ కూడా మెల్లగా కావచ్చే టైం అనమాట. ఆల్మోస్ట్ ఆ బిల్డింగ్స్లో ఉన్న నీడ ఆల్రెడీ బిల్డింగ్స్ మీదకి పడిపోయి సో కొంచెం మనకి చీకటి అయ్యే ఫీలింగ్ అయితే తీసుకొచ్చింది. సో చాలామంది కూడా ఆడుకుంటున్నారు ఇక్కడ అమెరికన్స్ చూడండి. సో వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ లొకేషన్ని. పిల్లలు ఎవరైతే వస్తున్నారో వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు ఈ లొకేషన్లో. సో వాళ్ళకి మొదటి నుంచి సో డే 1 వీడియోలో ఎక్కడైతే మనం ఇంతకు ముందు చూపించామో అవి అంత ఎంజాయ్ చేయకపోవచ్చేమో కానీ సో ఇవైతే బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇప్పుడైతే మీకు కంప్లీట్గా న్యూయార్క్ సిటీని చూపిస్తా చూడండి ఈ గ్లాస్ నుంచి. సో అండ్ బ్యూటిఫుల్ వ్యూ ఉందన్నమాట సన్సెట్ అయ్యే టైం కాబట్టి. సో మనం కంప్లీట్గా ఎటు చూసినా సరే మనకి ఎర్త్ ఎండింగ్ పాయింట్ లాగా కనిపిస్తుంది అనమాట. కొండలు కనిపించినట్టు లేకపోతే చెట్లు కనిపించినట్టు ఇక్కడ ఏం కనిపించట్లేదు. చూడండి అసలు ఇక్కడ మనకి ఎంత జూమ్ చేస్తున్నా చూడండి. సో న్యూయార్క్ సిటీ రోడ్స్ అనమాట ఇవి. సో ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకి టైమ్ స్క్వేర్ కూడా కనిపిస్తుంది, అక్కడ కూడా వెళ్తాం. ఈ వీడియోలోనే చూపిస్తాను ఆ పాయింట్ కూడా. సో చూడండి అసలు ఎంత బాగుందో వ్యూ, మాత్రం మామూలుగా లేదు, అదిరిపోయింది అసలు. అండ్ ఇంకా సన్సెట్కి కొంచెం టైం ఉందని చెప్పేసి కొంచెం రిలాక్స్ అవుతున్నాం అనమాట. ఈలోపే సన్సెట్ అయితే మెల్లగా స్టార్ట్ అయిపోయింది. చూడండి అసలు వ్యూ, ఆ గోల్డ్ ఫినిష్ ఆ గ్లాసెస్ నుంచి వచ్చి సో చాలా బాగుంది వ్యూ అయితే మాత్రం. సో అక్కడైతే కొంచెం రిలాక్స్ అవుదామని చెప్పేసి మంచిగా వ్యూ పాయింట్ చూసుకొని సో కొంచెం రిలాక్స్ అయ్యి కూర్చున్నాం అనమాట. అండ్ చాలా బాగుంది వ్యూ కూడా. అసలు ఆ రివర్ కానీ ఆ బిల్డింగ్స్ కానీ వేరే లెవెల్ అయితే ఉందన్నమాట వ్యూ. సో ఇదంతా మీకు చూపిస్తే అంత ఎక్స్పీరియన్స్ చేయగలరో లేదో కానీ సో ఫస్ట్ టైం ఎవరైనా వస్తే మాత్రం చాలా ఎగ్జైట్
ఎగ్జైట్ అయితే అవుతారు. సో ఈ ఫోన్లో చూపించేంత బాగా మీకు ఇంకా బాగుంటుంది అనమాట ఆ వ్యూ అవన్నీ కూడా. సో చూడండి అసలు మామూలుగా లేదు. సో కంప్లీట్గా చాలా బాగుంది. సో ఆ సన్సెట్ కానీ అండ్ ఆ లొకేషన్స్ కానీ అండ్ ఆ వ్యూ కానీ ఆ గోల్డ్ ఫినిష్ స్కైలో చూడండి. సో ఎటు చూసినా సరే మనకైతే సో స్కైయే కనిపిస్తుంది అనమాట. అండ్ ఇప్పుడైతే సన్సెట్ టైం అయితే అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే డైరెక్ట్గా వెళ్ళి మీకు సో ఈ బిల్డింగ్స్ మధ్యన సన్సెట్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తా చూడండి. సో చాలా మంది అనమాట ఇక్కడ క్రౌడ్ కూడా వచ్చారు కాబట్టి సో ఆ సన్సెట్ని చూడడానికి చాలా ఎక్కువ క్రౌడ్ అనమాట. అండ్ ఫొటోస్ కూడా ఆ బిల్డింగ్స్లో ఆ సన్సెట్ అవుతూ ఫొటోస్ దిగడానికి ఇక్కడ చాలా మంది క్యూలు కూడా కట్టారనమాట. సో కొంచెం కష్టమే. సో ఆ టైంలో మనకి ఇది ఎందుకంటే వ్యూ పాయింట్ పర్ఫెక్ట్ వ్యూ పాయింట్ కదా. సో చాలా క్రౌడ్ అయితే ఉన్నారనమాట. చూడండి ఆ బిల్డింగ్ల మధ్యలో సన్సెట్ అవుతూ ఆ వ్యూ మాత్రం వేరే లెవెల్ అయితే ఉంది. సో చాలా బాగుందనమాట. మస్ట్ అండ్ షుడ్ ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. సో నాకు పాసిబుల్ అయినంత విధంగా నేనైతే మీకు చూపించడానికైతే ట్రై చేస్తున్నాను. బట్ అది కంప్లీట్గా మీకు వస్తుందా లేదనేది నాకైతే తెలియదు. బట్ చాలా బాగుంది. నేనైతే వీడియో ఎడిట్ చేసినప్పుడు ఆ వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు అయితే సో చాలా పర్ఫెక్ట్గా ఉంది. అసలు ఈ వ్యూ చూడండి అసలు మామూలుగా లేదు. అసలు సన్సెట్ అయ్యే టైం కంప్లీట్గా అయిపోయింది కాబట్టి సో ఆ గోల్డ్ ఫినిష్ కానీ ఆ బిల్డింగ్స్ మధ్యలో సన్ కనిపించే మూమెంట్ కానీ వేరే లెవెల్ అయితే ఉందన్నమాట. అసలు అదిరిపోయింది న్యూయార్క్. అండ్ కంప్లీట్గా లైట్స్ కూడా ఆన్ అవ్వలేదు బిల్డింగ్స్వి. నాకు తెలిసి కంప్లీట్గా సన్సెట్ అయిపోయిన తర్వాత ఆన్ చేస్తారు. సో ఇప్పుడైతే కంప్లీట్గా సన్సెట్ అయితే ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడు మెల్లగా లైక్ ఈ న్యూయార్క్ సిటీలో ఉన్న బిల్డింగ్స్ లైట్స్ అన్నీ ఆన్ చేస్తారు. ఆ నైట్ వ్యూ కూడా మీకు చూపిస్తాను. సో ఇక గ్లాసెస్లో కూడా చాలా బాగున్నాయి. సో మనకి రిఫ్లెక్షన్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా నీట్గా కనిపిస్తున్నాయి అనమాట. సో ఇప్పుడైతే నేను నైట్ వ్యూ కూడా చూపిస్తాను చూడండి. అండ్ చాలా వరకు అయితే బిల్డింగ్స్కి లైట్స్ అయితే మెల్లగా ఆన్ చేశారు. అండ్ టైమ్ స్క్వేర్ దగ్గర ఉన్న హడావిడి వేరే ఉంటుందిలేండి. సో అక్కడికి కూడా వెళ్ళి చూపిస్తాను చూడండి. అసలు చాలా బాగుంది వ్యూ. అండ్ కొన్ని బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో సో ఆల్రెడీ లైట్స్ని అయితే టర్న్ ఆన్ చేసేసారు. అండ్ ఇక్కడ చూడండి ఆల్రెడీ ఒక ఫ్లైట్ అయితే సో పైనుంచి అయితే వెళ్తుంది. మనం మ్యాక్సిమం ట్రై చేద్దాం. కొంచెం బ్లర్ అయితే అవుతుంది ఫోన్ నుంచి తీస్తున్నాం కదా. సో చూడండి మెల్లగా జూమ్ చేస్తే కనిపిస్తుంది. సో మనకి ఇక్కడ నుంచే ఎంత వ్యూ ఉంది అంటే సో ఆ ఫ్లైట్లో వెళ్ళిన వాళ్ళకి వ్యూ వేరే లెవెల్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. మాత్రం మామూలుగా లేదు కదా. అండ్ ఇప్పుడు ఎలాగా ఈ కంప్లీట్గా సన్సెట్ అయిపోయింది కాబట్టి ఇంకొక వేరే ఫ్లోర్కి వెళ్తే మనకి వేరే ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఫుల్గా కంప్లీట్గా స్క్రీన్స్ పెట్టేసి సో వేరే వ్యూ లొకేషన్ అయితే పెట్టారనమాట. సో ఇక్కడ ఫొటోస్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఆ బిల్డింగ్స్ చూడండి ఆల్రెడీ లైట్స్ ఆన్ చేశారు. మనకి నైట్ వ్యూ కూడా వేరే లెవెల్ అయితే కనిపిస్తుంది. చాలా బాగుంది ఈ వ్యూ కూడా. సో ఇప్పుడైతే చూడండి ఇక్కడ కొంతమంది పిల్లల కోసము సో వాళ్ళకి అట్రాక్టివ్ చేయడానికి అని చెప్పేసి ఒక థీమ్ లాంటిది పెట్టారు చూడండి స్కైలో ఎగురుతున్నట్టు. సో చూడండి అనన్య ఆల్రెడీ మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. సో భలే ఉంది. ఇక్కడ కొంచెం బాగుందనమాట వ్యూ. ఇది మనకి పెద్ద థియేటర్ స్క్రీన్ లాంటిది ఒకటి పెట్టారనమాట. సో ఆ ఫీల్ తీసుకురావడానికి మా ఫ్రెండ్ నేనైతే కొద్దిసేపు అయితే ఆడుకున్నాము. అండ్ ఇక్కడ చూడండి కట్టప్ప బాహుబలి సీన్ ఉంటుంది కదా అదైతే రీక్రియేట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాము. అండ్ కొన్ని డ్యాన్స్ మూవ్స్ కూడా వేస్తున్నాం అనమాట. ట్రై చేస్తున్నాము. అండ్ ఎంజాయ్ చేయడానికే వచ్చాం కాబట్టి మంచిగా రిలాక్సేషన్గా సో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో మంచి ఫన్ టైం అనమాట. సో ఈవినింగ్ అయిన తర్వాత సో ఎంజాయ్ చేయడము ఫ్రెండ్స్తో ఆడుకోవడము. సో ఇవన్నీ మనకి చిన్నపిల్లల థీమ్స్ అయితే గుర్తు వస్తూ ఉంటాయి అనమాట. సో చిన్నప్పుడు ఆడుకున్న ఇవన్నీ తీసుకొస్తాయి గుర్తులైతే. అండ్ ఇప్పుడు నాకు తెలిసి వరల్డ్లోనే కాస్ట్లీయెస్ట్ బాత్రూమ్ అయి ఉంటుంది. సో ఈ బాత్రూమ్ నుంచి వ్యూ చూడండి వేరే లెవెల్ ఉంది. చూడండి ఆ బిల్డింగ్స్ ఆ లైటింగ్స్ న్యూయార్క్ సిటీ వ్యూ మొత్తం కనిపిస్తుంది. నాకు తెలిసి ఇదే వరల్డ్లోనే కాస్ట్లీయెస్ట్ బాత్రూమ్ అనమాట. సో మొత్తానికైతే ఇక్కడ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే రిటర్న్ అయిపోతున్నాము. సో ఇప్పుడైతే టైమ్ స్క్వేర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. చూడండి அப்படியே ஒன்று மாறி பாருங்க. ஒன்னுலேருந்து அப்படியே 90 வரும். டென்ஷன் వెళ్ళిపోతుందా? அப்படியே 100 மாறி பார்த்தீங்களா? காது அடிக்குதுங்க. அச்சுங்க அச்சுங்க அண்ணனே இருக்கங்க. Thank you for visiting Summit. Please exit to your right. ఫైనల్లీ టైమ్ స్క్వేర్కి అయితే వచ్చేసాం అనమాట. సో చూడండి చాలా ఫేమస్ వరల్డ్లోనే. సో ప్రమోషన్స్కి కానీ లొకేషన్స్కి కానీ అండ్ ఫొటోస్కి కానీ మంచి స్పాట్ అనమాట టైమ్ స్క్వేర్. సో ఇక్కడికైతే వచ్చేసాము. అదే అనమాట టైమ్ స్క్వేర్ బిల్డింగ్. సో ఇప్పుడు అంత మోస్ట్ హ్యాపింగ్ ఏం లేదు కానీ సో డిసెంబర్ 31st న్యూయార్క్ టైంకి అదైతే చాలా బాగుంటుంది. సో ఎవరైతే టైమ్ స్క్వేర్కి వద్దామనుకుంటున్నారో నైట్ టైమే రండి. ఇక్కడ కంప్లీట్గా లైట్స్ అవన్నీ చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ చూడండి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మేల్ వర్షన్ అయితే ఇక్కడైతే ఒక
స్టాచ్యూ లాంటిది అయితే ప్లేస్ చేసుకొని ఉన్నాడు. అండ్ చాలా బాగుంది అనమాట వ్యూ కూడా. సో చాలా ప్లెజెంట్గా ఉంది, లైట్గా చలేస్తుంది కానీ చాలా బాగుంది వ్యూ అయితే మాత్రం. సో ఆ లైట్స్ కానీ అవన్నీ ఇక్కడ చాలామంది ప్రమోషన్స్ కూడా చేసుకుంటారు అనమాట. సో చాలా బాగుంటుంది అనమాట వ్యూ. ఎవరైతే వద్దాం అనుకుంటున్నారో ఇది న్యూయార్క్లో మస్ట్ అండ్ షుడ్ ప్లేస్ అనమాట. వచ్చిన ప్రతి ఒక్కరు ఈ టైమ్ స్క్వేర్కి అయితే వస్తూనే ఉంటారు. సో ఎన్నో సినిమాల్లో చూసుంటాము, ఎన్నో లొకేషన్స్లో చూసుంటాము. సో ఈ టైమ్ స్క్వేర్ అనేది సో ఐకానిక్ ప్లేస్ కాబట్టి ఆ బిల్డింగ్స్ మీద ఉన్న గ్లాసెస్, ఎల్ఈడి స్క్రీన్స్ అవన్నీ మనకు కొత్త ఎక్స్పీరియన్స్ అయితే తీసుకొస్తాయి అనమాట. సో ఇదే అనమాట టైమ్ స్క్వేర్ అక్కడ కనిపిస్తుంది. ఇది ఒక టైమ్ స్క్వేర్ జంక్షన్ లాంటిది అనమాట. సో December 31 కానీ జాన్యువరిలో కానీ క్రిస్మస్లో కానీ చాలా ఈవెంట్స్ అయితే జరుగుతాయి. ఆ టైంలో వస్తే మాత్రం చాలా బాగుంటుంది. బట్ ప్రజెంట్ అయితే ఈవెంట్స్ లాంటివి ఏమైతే జరగట్లేదు. సో ఇది గాయ్స్ ఈరోజుకి వీడియో. బోత్ సమ్మిట్ బిల్డింగ్స్ అండ్ టైమ్ స్క్వేర్ అయితే చూపించేశాను. సో Day 2 అయితే అయిపోయింది. సో ఇక్కడ వరకు చూస్తే మాత్రం వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.